లాల్ దర్వాజా వద్ద బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లాల్ దర్వాజా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు అంబరాన్ని అంటున్నాయి. ఉదయం నుంచి లక్షలాదిగా తరలి వచ్చి లాల్ దర్వాజా సింహవారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పసుపు కుంకుమ వేప కొమ్మలతో అలంకరించిన బోనాలను తల్లికి సమర్పిస్తున్నారు. లోకల్ నేలే చక్కని తల్లి చల్లగా చూడమంటూ వేడుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ డీకే అరుణ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు ఇప్పటికే అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రగతి దూసుకుపోవాలని ఆకాంక్షించారు. మరోవైపు అధికారులు, పోలీసులు, జీహెచ్ఎంసీ, శానిటేషన్ సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చాలా విశేషమైన పండుగ ఇది. ఆషాఢ మాసంలో జరుపుకుంటాము. అమ్మవారు భక్తులందరినీ చాలా ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది. అమ్మవారికి మనము ఆషాఢ మాసంలో మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకు సకల మంచి జరుగుతుంది. ఫుల్ క్రౌడ్ ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. మస్తు అనిపించింది అన్న. 30 years నుంచి చేస్తున్నారు మా ఇంట్లో. క్రౌడ్ అంతగా లేదు ఈసారి. ఎవ్రీ ఇయర్ కంపారిటివ్ చేస్తే ఇయర్ క్రౌడ్ అంతా లేదు. మేము మంచిగా బోనం చేసినాం. మాకు మంచిగా అనిపిస్తుంది అమ్మవారిది. మేము మంకాల నుంచి 5 ఏళ్ళ సంది వస్తున్నాం. బాగుంది. 25 years నుంచి ఇంతవరకు అమ్మవారికి ఆశీర్వాదం, నెలకి ఆశీర్వాదం ఇస్తుంది, మంచి చేస్తుంది. చాలా పుణ్యం ఉంటుంది. రేపు 2 రోజుల్లో బోనాల ఉత్సవాలు చాలా చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ ఓల్డ్ సిటీ బోనాలు అంటేనే చాలా ఫేమస్. సింహవాహిని మంకాళి అమ్మ అంటే ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ వచ్చి చాలా మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు అన్ని నెరవేర్కొని తీర్చిపోతున్నారు మొక్కుకొని. తెలంగాణ ఆడపడుచులందరికీ చాలా ముఖ్యమైన పండగ ఇది. అందరూ చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. మన మొక్కులన్నీ తీరాలంటే మంగళమ్మకి మొక్కుకోవాలి. సో ఇది భక్తులు చెప్తున్న విశేషాలు. ఎంతో నిష్ఠతో బోనాలు చేసి తల్లికి సమర్పించి పిల్ల పాపలు చల్లగా ఉండాలని వేడుకుంటున్నారు. అధికారులు సైతం బోనాల వేడుకకు తగిన ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ సురేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.